హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. కల్కి మీద ఇప్పటికే చాలా డీటెయిలింగ్ వీడియోస్ చూసుంటారుగా. మనమైతే ఇప్పటి వరకు ప్రత్యేకంగా 2 డీటెయిలింగ్ వీడియోస్ చేసాం. అది కూడా కల్కి మూవీ ఓటీటీకి రాకముందు. దానికి సంబంధించిన విజువల్స్ చూపించకుండా జస్ట్ స్క్రిప్ట్ రాసి మూవీలో ఇలాంటి డీటెయిల్స్ ఉన్నాయని చెప్పాం. సో ఈ వీడియోలో డీటెయిల్స్ కంటే థియరీస్ ఉంటాయి. 2 థియరీస్ ఉన్నాయి అండ్ కొన్ని రియాలిటీ డీటెయిల్స్ అండ్ మూవీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే మన ప్రీవియస్ వీడియోలో లాజికల్ గా మహాభారతంలో నుండి కర్ణుడు కాకుండా ఇంకెవరన్నా వస్తారా, వస్తే ఎవరు వస్తారు, దానికి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది డీటెయిల్ గా చెప్తానని చెప్పానుగా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇందులో ఉన్నవే 2 డీటెయిల్స్ ప్లస్ థియరీస్, అంటే 2 పాయింట్స్ ఉన్నాయి, అవి పెద్దగా ఉంటాయి. నెంబర్ 1, ఒక షార్ట్ వీడియోలో ఎస్కిన్ చెస్ట్ మధ్యలో పిన్స్ లాగా ఉన్నాయి. అంటే హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది. అండ్ ఆ హార్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు వారిదని ఒక గుడి గురించి రెఫరెన్స్ ఇస్తున్నారు. అఫ్ కోర్స్ అది కూడా థియరీ అని చెప్తున్నారు. నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుల వారు తన శరీరాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత చాలా రోజులుగా ఆ శరీరం అరణ్యంలో అలాగే ఉంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుల వారు ఎక్కడున్నారని ద్వారకా రాజ్యంలో మొత్తం వెతకడం స్టార్ట్ చేసినప్పుడు ఇలా అరణ్యంలో నిర్జీవుడిగా ఆ పార్థివ దేహం ఉందని సమాచారం అందుకొని అర్జునుడు అండ్ మిగతా వాళ్ళందరూ అక్కడికి వెళ్లి ఆ దేహానికి దాన సంస్కారాలు చేసిన తర్వాత రాజ్యానికి తిరిగి వస్తారు. అలా ఆ రాజ్యం అంటే ద్వారకాన్ని వదిలేసి వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాలే సముద్రం ఆ నగరాన్ని ముంచేస్తూ వస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా శ్రీకృష్ణుల వారికి సంబంధించింది ఏది లేదు. ఆయన దేహాన్ని పద్ధతిగా పవిత్రంగా దాన సంస్కారాలు చేశారని రాసి ఉంది. అండ్ మన ఫేమస్ ప్రవచనకర్తలు కూడా ఇదే విషయం చెప్పారు. సో అలాంటప్పుడు ఎస్కిన్ ఎలా శ్రీకృష్ణుల వారి హార్ట్ ని తీస్తాడు, సంపాదిస్తాడు? సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ థియరీ. అలాగే ఎస్కిన్ గుండు పైన కూడా రెడ్ కలర్ లో మెరుస్తూ ఉంటుంది. అక్కడ కూడా కుట్లు ఉంటాయి అండ్ హార్ట్ లో కూడా సేమ్ అదే కలర్ లో మెరుస్తూ ఉంటుంది. సో హార్ట్ స్వామివారిది అంటే బ్రెయిన్ కూడా అవ్వాలి కదా. సో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ థియరీ. అఫ్ కోర్స్ థియరీ అని చెప్పారు కాబట్టి నిజం కాకపోవచ్చు అని కూడా అర్థం వస్తుంది. సో అది నిజం కాదు. ఒక విషయం అయితే కరెక్టే, అదే హార్ట్ అండ్ బ్రెయిన్ కి సర్జరీ జరిగింది. అందులో ఏదో ఫారిన్ పార్టికల్ ని ఇంక్లూడ్ చేశారు. సో ఇట్ మైట్ బి అంటే కలికి సంబంధించింది అయి ఉండొచ్చు. అండ్ ఒక థియరీ ఏంటంటే, ఇది మన థియరీ, కలికి స్టార్ట్ లో ఫిజికల్ ఫామ్ ఉండదు, జస్ట్ ఒక ఈవిల్ థాట్ బట్ పవర్ఫుల్ థాట్ అని చెప్తారు. సో ఒక జన్మ నుండి ఇంకొక జన్మలో కలిగా మారే ఒకే ఒక్క పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే తను దుర్యోధనుడు. దుర్యోధనుడి మరణం తర్వాత తను స్వర్గానికి వెళ్తాడు. దాన్ని స్వయంగా ధర్మరాజు చూసి ఆశ్చర్యపోతాడు. రీజన్ ఏంటంటే కురుక్షేత్రంలో ఎవరు మరణించిన తర్వాత వాళ్ళు ఫస్ట్ స్వర్గానికి వెళ్తారని అక్కడి దేవతలు చెప్తారు. ఆ తర్వాత పాపాలను బట్టి నరకానికి కూడా వెళ్తారు, అది వేరే సంగతి. అలా తర్వాత తను అనుభవించాల్సిన నరకం అనుభవించి ఫైనల్ గా కలిలో ఐక్యమైపోతాడని రాసుంది. కానీ తన దేహాన్ని అంత్యక్రియలు చేశారో లేదో నాకు ఐడియా లేదు, ఎక్కడా చదవలేదు. మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మేబీ చేసుండొచ్చేమో, బట్ చేయకుండా ఆ బాడీని జాగ్రత్తగా దాచి ఉంటే, ప్రిజర్వ్ చేసి ఉంటే, తన హార్ట్ అండ్ బ్రెయిన్ పార్ట్ ని తీసుకొని అంటే యాస్కిన్ తీసుకొని తన మీదే ప్రయోగం చేసుకుని ఉంటే, అంటే ఒకవేళ దుర్యోధనుడి బాడీ తనకు దొరికితే అలా చేస్తాడు. బట్ తనకు ఆ బాడీ ఎలా దొరుకుతుంది అంటే బికాస్ ఆఫ్ ది గ్రేట్ కలెక్టర్ బాణి వల్ల తనకు ఆ బాడీ దొరికితే ఎస్కిన్ ఒక పెద్ద సైంటిస్ట్, మేధావి. అప్పటికే ముసలివాడైన ఎస్కిన్ తన ఓన్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఫెయిల్ అవుతుంది, అవడానికి రెడీగా ఉంది అని తెలుసుకుని ఎన్ని సర్జరీస్ చేసినా బ్రతకడం కష్టం అండ్ ఆ పార్ట్స్ ని రివైవ్ చేయడం కూడా కష్టం అని తెలిసి ఒక పర్ఫెక్ట్ బాడీ కోసం వెతుకుతున్నప్పుడు, అంటే లివింగ్ పర్సన్ కోసమే వెతుకుతున్నప్పుడు, సో ఆ బాడీలో ఏదో మ్యాజిక్ ని గమనించి తన బ్రెయిన్ లోకి ఆ బాడీలో ఉన్న బ్రెయిన్ సెల్స్ ని ఇంక్లూడ్ చేసి ఆ కాన్షియస్నెస్ ని తీసుకుంటే దెన్ హీ నోస్, అంటే తనకు తెలుస్తుంది. అంటే బాణీకి తెలియదు, కేవలం ఎస్కిన్ కి మాత్రమే తెలుస్తుంది ఫ్యూచర్ లో కొన్ని వందల సంవత్సరాల తర్వాత విష్ణుమూర్తి స్వామివారు అవతారం రాబోతుంది అని. సో అప్పటి వరకు ఈ బ్రెయిన్ అండ్ హార్ట్ ఎస్కిన్ ని ఎలైవ్ గా ఉంచుతాయి. సో దానికోసం చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ గా ఆ సీరం కోసం ప్రయోగాలు చేయడం, అంటే ఆడవాళ్ళను బంధించడం. సో ఇట్స్ ఆల్ ఫర్ ప్రాజెక్ట్ కే ఫర్ కల్కి. సో ఇప్పటి వరకు ఆ చెస్ట్ లో ఉన్న హార్ట్ అవతార మూర్తిది కాదని క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఫర్ సపోజ్ అదే నిజం అనుకుందాం, అది నిజం కాదు, థియరీగా కూడా నిజం కాదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ నిజమైతే ఆ హార్ట్ పనిచేయదు. నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, నువ్వు ఎంత పెద్ద మేధావి శాస్త్రవేత్తవి అయినా ఆ హార్ట్ ని పనిచేసేలాగా చేయలేడు ఎస్కిన్. దానికి రీజన్ లాజికల్ గా చెప్తాను. ఈ పైప్ ద్వారా ఎప్పుడైతే ఆ సీరం బయటకు వచ్చి ఇందులోకి వెళ్తుందో దెన్ ఒక్కసారిగా మొత్తం మారిపోతుంది, అంటే పవర్ షార్టేజ్ అవుతుంది. అది చేసింది శంబాల పిల్లని అనుకోవచ్చు. బట్ అక్కడ అది మాత్రమే కాదు, ఆ సీరం బయటికి రాగానే ఈ సమస్త భూమి మళ్ళీ స్వామివారు జన్మించారేమో అని అనుకుంటుంది. అందుకనే మొదట నార్మల్ గా ఉండే గాంధీవం సీరం బయటకు రాగానే అది యాక్టివేట్ అవుతుంది. రీజన్, ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు మళ్ళీ పుట్టారు అని అనుకుంటుంది. వాయిస్ కమాండ్ లాగా, ఫేస్ అన్లాక్ లాగా, సెన్సార్ యాక్టివేషన్ లాగా ఇక్కడ ఒక డివైన్ సెన్సార్ యాక్టివేషన్ జరుగుతుంది. అది కేవలం గాంధీవం దగ్గర కాదు, భైరవ దగ్గర కూడా జరుగుతుంది. అండ్ ఈ భూమి మీద ఇంకెక్కడ జరిగిందో మనకు ఐడియా లేదు, మూవీలో చూపించలేదు. సో ద్వాపర యుగం అండ్ అంతకుముందు ఉన్న త్రేతాయుగాల నాటి ఏదన్నా వస్తువులు అంటే డివైన్ వస్తువులు ఉంటే
అది కేవలం స్వామివారి రాక వల్లనే యాక్టివ్ అవుతాయి అంటే అవన్నీ ఒక్కసారిగా యాక్టివ్ అయినట్లే. కానీ రైట్ పర్సన్ చేతిలో మాత్రమే అవి పనిచేస్తాయి. లైక్ విజయధనస్సు అశ్వత్థామ చేతిలో ఉన్నప్పటికీ, అంటే 6000 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఆ సీరం ఎక్స్ట్రాక్ట్ అయినా సరే అది అశ్వత్థామ చేతిలో యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే అది వాడే పవర్ కర్ణుడికి మాత్రమే ఉంది కాబట్టి. అంటే దాన్ని లాస్ట్ యూస్ చేసిన పర్సన్ కర్ణుడు. అయితే ఇన్ కేస్ హార్ట్ ఎస్కిన్ సంపాదిస్తే సేమ్ అది కూడా అన్నిట్లాగానే సీరం ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది, కానీ అంతకు ముందు అది అస్సలు పనిచేయదు. ఎందుకంటే అందులోని సోల్ మిస్సింగ్, డివైన్ పవర్ అందులోంచి మిస్సింగ్ కాబట్టి. సో అది లాజిక్. బట్ ఎస్కిన్ లో ఉన్న ఆ హార్ట్ స్వామివారిది కాదు, అదంతా ఒక మెషినరీ. లోపలేమి లేదు, డొల్లా అంటారుగా, ఎస్కిన్ లోపల అడ్వాన్స్ మెషినరీయే ఉంది. సీరం ఇంజెక్ట్ చేయడానికి ఎస్కిన్ లోపల పెట్టేటప్పుడు మనకు సౌండ్ వస్తుంది, లైక్ గేట్స్ తెరుచుకున్నట్లుగా. అంటే ఎస్కిన్ చెస్ట్ మధ్యలో ఉన్న హోల్ కి గేట్స్ లాంటివి ఒక సిస్టమ్ ఉంటుంది. అది ఆ ఎక్స్ట్రాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ లాకింగ్ సిస్టమ్. సో ఎస్కిన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మెషిన్ విత్ హ్యూమన్ కాన్షియస్నెస్. అంటే మనిషే, బట్ మోస్ట్లీ తన బాడీ మెషినరీతోనే వర్క్ అవుతుంది. నెంబర్ 2, ప్రీవియస్ పాయింట్లో అన్ని డివైన్ థింగ్స్ సీరం బయటకు రాగానే యాక్టివేట్ అయి ఉంటాయని మాట్లాడుకుందాంగా. సో వాట్ ఇఫ్ దానివల్ల ఇక్కడ కనిపిస్తున్న గద యాక్టివేట్ అయితే ఆ గద దుర్యోధనుడిది అవ్వచ్చు ఆర్ భీముడిది కూడా అవ్వచ్చు. దుర్యోధనుడు ఎలాగో లేడు, కలిలో ఐక్యం అయిపోయాడు కాబట్టి అది భీముడి గద అయితే అండ్ అది యాక్టివేట్ అయితే, అంటే అందుట్లో యాక్టివ్ అవడానికి ఏముంది, అది జస్ట్ ఒక గద మాత్రమే అని అడిగితే మేబీ అవ్వచ్చు. బట్ వన్స్ అది యాక్టివేట్ అయితే దాన్ని భీముడు తప్ప ఎవరూ మోయలేరు. జస్ట్ లైక్ థార్ హ్యామర్ లాగా. ఎందుకంటే అంత వెయిట్ గా ఆ గద ఉంటుంది. చూడ్డానికి చిన్నగా కనిపించిన దాని వెయిట్ వల్ల దాంతో స్ట్రైక్ చేయడం తర్వాత సంగతి, ఫస్ట్ దాన్ని ఎవరన్నా ఎత్తగలగాలిగా. అండ్ దాంతో భీముడు ఒక్క స్ట్రైక్ వేస్తే 100 ఏనుగులు సైతం ఎగిరి పడతాయి, అది కూడా కనుచూపు మేరలో కనిపించవు అన్నట్లుగా ఏదన్నా చూపిస్తే అది దానికున్న పవర్ అని చూపిస్తూ అలాంటి గద యాక్టివేట్ అయ్యిందని చెప్తే దాన్ని ఈ కలియుగంలో కల్కి పార్ట్ 2లో భీముడు వచ్చి ఒక్క విదిలించాడు అని చూపిస్తే, అంటే దాంతో స్ట్రైక్ చేయలేదు, గదను వాడలేదు, జస్ట్ విదిలించాడు అని సరదాగా చూపిస్తే ఆ సీన్ ఎట్లా ఉంటుందో తెలుసా? అంటే విదిలింపుకే అక్కడ ఒక గుట్టగా పడిపోవాలి, అది కూడా ఎస్కిన్ సోల్జర్స్ యొక్క శవాల గుట్ట. దెన్ జస్ట్ ఇమాజిన్ ఇట్, అది ఎలా ఉంటుందో. సరే నువ్వు నీ థియరీస్ ఇది థియరీ కాబట్టి ఇలా చెప్తున్నారు, ఇది పాసిబుల్ అవుతుందా అని అడిగితే వై నాట్, దానికి లాజికల్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ రియాలిటీలో భీముడికి కాశీ నగరానికి ఒక సంబంధం ఉంది. అంటే కురుక్షేత్రం తర్వాత భీముడు కాశీనగరపు రాజకుమార్తె అయిన వలంధ్రను పెళ్లి చేసుకున్నాడు అండ్ అక్కడే పరిపాలించాడు కూడా. అండ్ తర్వాత వాళ్ళిద్దరికి పుట్టిన వారసుడు సర్వగా, తను కాశీనగరాన్ని ఏలాడు. సో కాశీనగరానికి మొదటిసారి భీముడు రావడం లేదు. అంటే మూవీలో గానీ భీముడు కాశీనగరానికి వస్తే ఇది మొదటిసారి కాదు అని అంటున్నా. అండ్ నెక్స్ట్ భీముడు ఎందుకు వస్తాడు అంటే తన అన్న కోసం, అంటే కర్ణుడి కోసం. ఇదంతా ఫిక్షనల్ స్టోరీ అని మీకు తెలుసుగా. చేసిన పాపాలను కడుక్కోవడానికి కర్ణుడు మళ్ళీ ఈ కలియుగంలో ఆ విష్ణుమూర్తి స్వామివారిని రక్షించడం కోసం ఆయన కోసం వచ్చాడని కల్కిలో ఫిక్షనల్ గా చెప్పారు. సో ఇప్పుడు కర్ణుడు గుడ్ కాజ్ కోసం పనిచేస్తున్నాడు. సో కురుక్షేత్ర సమయంలో కర్ణుడు భీముడు యుద్ధంలో ఆపోజిట్ లో ఫైట్ చేసుకున్నారు. బట్ ఆఫ్టర్ కురుక్షేత్రం కర్ణుడు అక్కడే చనిపోయాడు. దెన్ 36 సంవత్సరాల రూలింగ్ తర్వాత భీముడు ధర్మరాజు వాళ్ళందరూ హిమాలయాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళు కూడా కాలం చెందారు. అయితే ధర్మరాజు లేట్ గా స్వర్గానికి వెళ్తాడు. అంటే మిగతా అన్నదమ్ములు ముందే చనిపోయి స్వర్గానికి వెళ్ళగా ధర్మరాజు లేట్ గా వెళ్లేసరికి ఆ విష్ణుమూర్తి స్వామివారి వెనకాల అర్జునుడు ఉంటాడు. అండ్ ఆ పక్కనే మిగిలిన సోదరులతో పాటు కర్ణుడు కూడా ఉంటాడు అండ్ భీముడు కూడా అక్కడే ఉంటాడు. సో వాళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. ఇది పురాణాల ప్రకారం చెప్తున్న నిజం. ఆ తర్వాత కర్ణుడు సూర్యుడిలో ఐక్యమైపోతాడు, ధర్మరాజు యముడిలో ఐక్యమైపోతాడు. సో ఇలా ఒక్కొక్కరు స్వర్గం తర్వాత ఐక్యమైపోతారు. అంటే భీముడు కర్ణుడు కూడా స్వర్గంలో ఒకే దగ్గర స్వామివారి దగ్గర ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. అండ్ దేహం విడిచే వరకు వాళ్ళు శత్రువులు. వన్స్ దేహం విడిచిన తర్వాత ఆ శత్రుత్వం ఉండదు. అలాగే స్వామివారిని రక్షించడానికి కర్ణుడే ఎందుకు రావాలి? మూవీ ప్రకారం అశ్వత్థామకు స్వామివారు ఆదేశించారు కానీ కర్ణుడికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు కదా అని అడిగితే, మూవీ ప్రకారం అండ్ రియాలిటీలో ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోయినా రియాలిటీలో పురాణాల ప్రకారం సూర్యాస్తమయం టైంలో ఇంకొంచెం సేపట్లో కర్ణుడు చనిపోతాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుల వారు అర్జునుడితో వేషం కట్టి యాచకులుగా వెళ్లి నాకు బంగారం కావాలి అని అడిగితే కర్ణుడు తన దగ్గర బంగారం లేదు, కేవలం తన దగ్గర బంగారపు పన్ను ఉంది అని అది పీకేసి ఇస్తాడు. దెన్ స్వామివారు అది చూసి అర్జునుడితో కర్ణుడి దానగుణం గురించి స్వయంగా చూపిస్తారు, చెప్తారు. దెన్ అప్పుడు కర్ణుడిని ఏదన్నా కోరుకోమని స్వామివారు చెప్తారు. దెన్ కర్ణుడు నాకేమీ వద్దు, అన్నీ అనుభవించాను, నేను చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి నా కొడుకు కూడా లేడు, చనిపోయాడు, ఒక మంచి ప్రదేశంలో నా శరీరానికి
దహన సంస్కారాలు చేయండి అని కోరుకుంటాడు. అయితే స్వయంగా శ్రీకృష్ణుల వారే తనకు దహన సంస్కారాలు చేస్తారు. అండ్ దెన్ కర్ణుడు వైకుంఠానికి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారి సన్నిధికి చేరుకుంటాడు. సో ఇదంతా పురాణాల ప్రకారం రియల్. దీన్ని యూజ్ చేసుకుని ఫిక్షనల్ గా 6000 సంవత్సరాల తర్వాత కృతజ్ఞతా భావంతో చేసిన తప్పు మర్చిపోవడానికి లేదా తప్పు చేసిన చోటే మంచి కూడా చేయడం కోసం ఈసారి స్వామివారికి ఆపోజిట్ లో కాదు, స్వామివారి పక్కనే ఉండి ఆయన ఈ నేల మీద అడుగుపెట్టే వరకు సహకరిద్దామని తన తండ్రి సూర్యదేవుని అనుమతి తీసుకొని కర్ణుడు ఇలా మళ్లీ భూమి మీదకి వస్తాడని పార్ట్ 2 లో సింపుల్ గా చూపిస్తే దెన్ కర్ణుడు రావడానికి లాజిక్స్ కుదురుతాయి. అండ్ మూవీ ప్రకారం శ్రీకృష్ణుల వారు అశ్వత్థామతో కలియుగంలో ఈవిల్ తనకంటే పవర్ఫుల్, నన్ను ఈ భూమి మీద అడుగు పెట్టకుండా చేస్తుంది అని అంటారుగా. సో స్వామివారే అలా చెప్పినప్పుడు కర్ణుడు ఎస్కిన్ తో ఫైట్ చేయడం సాహసమే. అండ్ ఎంత ఫైట్ చేసినా పవర్ఫుల్ విజయధనస్సు ఉన్నప్పటికీ ఈవిల్ కి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో కర్ణుడు ఆల్మోస్ట్ డిఫీటెడ్ అన్న టైంలో తన తమ్ముడు భీముడిని పిలిస్తే జస్ట్ ఇమాజిన్ అది ఎలా ఉంటుంది అని. దెన్ భీముడు 6000 సంవత్సరాల తర్వాత స్ట్రైట్ గా తన అత్తారిల్లైన కాశీనగరంలో ఉన్న కాంప్లెక్స్ లో ప్రత్యక్షమై ఆ గదను తీసుకొని ఒక్కసారిగా కర్ణుడి దగ్గరకు వచ్చి విరుచుకు పడితే ఆ సీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? స్క్రీన్స్ అల్లాడిపోతాయి. చూసే జనాలు మామూలుగా పిచ్చోళ్ళైపోరు. దానికి తోడు వీళ్ళిద్దరూ కలిసి ఎస్కిన్ సైన్యంతో యుద్ధం చేస్తుంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే హాలీవుడ్ లో హల్క్ ని చూసాం, తనకు లిమిటెడ్ పవర్ మాత్రమే ఉంటుంది, తను థానోస్ ని డిఫీట్ చేయలేడు బికాస్ హీ ఈజ్ హ్యూమన్. థానోస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ హ్యూమన్. ఇక్కడ భీముడు హ్యూమనే, కానీ ఎక్స్ట్రా పవర్స్ తో పైనుండి దిగితే తాను కొట్టే కొట్టుడికి స్క్రీన్స్ చిరిగి ఎస్కిన్ మనుషులు బయటకు కూడా వస్తారేమో అన్నట్లుగా ఆ ఎఫెక్ట్స్ ని చూపిస్తే వాళ్ళిద్దరి ఫైట్స్ ని నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ఇట్, అది ఎలా ఉంటుందో. సో ఇది సెకండ్ పార్ట్ లో పెట్టొచ్చు ఆర్ థర్డ్ పార్ట్ లో కూడా పెట్టొచ్చు. అంటే భీముడు అలా వచ్చి 2 పంచెస్ వేశాడు అని చూపించి సెకండ్ పార్ట్ ని ఎండ్ చేస్తే ఆ హైప్ ఫర్ థర్డ్ పార్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీడియో నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయండి మామ, అండ్ లైక్స్ కూడా గట్టిగా కొట్టండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.